హాయ్ అండి. నేను మీ విమల. జనరల్‌గా మనం నడుస్తూ ఉంటాం కదా! నడిచేటప్పుడు ఎలా నడవాలి? ముందుకు నడవాలా? వెనక్కి నడవాలా? లేకపోతే తిన్న తర్వాత నడవాలా? తినక ముందు నడవాలా? ఇలా రకరకాల అపోహలుంటాయి మనకి. వెయిట్ లాస్ అవ్వాలంటే ఎలా నడాలి? అదే వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇలా ఎన్నో అపోహలుంటాయి మనకి. ఈరోజు ఈ అపోహలన్నీ మనం తీర్చేసుకుందాం. చెప్పండి డాక్టర్ సూర్యసాయి అఖిల్ గారు. అసలు ఎలా నడవాలి? అసలు నడకకు ఉన్న ప్రాధాన్యత ఏమంటారు? నార్మల్‌గా మనం చూసుకున్నామనుకోండి, డైలీ చాలామంది డాక్టర్స్ ఏం చెప్తారు, 10,000 స్టెప్స్ వేయమని చెప్తుంటారు. మరి 10,000 స్టెప్స్ చాలామంది ఏం చేస్తుంటారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను కిచెన్‌లో నడుస్తున్నాను, బెడ్‌రూమ్‌లోకి నడుస్తున్నాను, బెడ్‌రూమ్ నుంచి మళ్ళీ హాల్‌లోకొస్తున్నాను, పొద్దున్న లెగిస్తే అంటే సమ్ ఆర్ అదర్ వే మనం ఏసే చిన్న చిన్న స్టెప్పులు కూడా కాలిక్యులేట్ చేసుకుంటారు. నేను చాలా నడుస్తున్నానండి అలా అయితే. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే అలా కాదుమాట ఇక్కడ. ఎప్పుడూ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నడిచేది కాలిక్యులేటెడ్ కానే కాదు. ఒక మనిషి పర్టిక్యులర్‌గా వాకింగ్ మొదలుపెట్టి ఎప్పుడైతే 10,000 స్టెప్స్ వేస్తారో, ఆ 10,000 స్టెప్స్ వన్ స్ట్రెచ్ ఇన్ ఏ సింగిల్ స్ట్రెచ్ వేస్తారో అది కాలిక్యులేటెడ్. ఆగి ఆగి వేసేది కాలిక్యులేట్ అవ్వదంటారు మీరు. కాదు. ఎందుకో చెప్తాను వినండి మళ్ళీ. హ్మ్. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ చెప్తాను. మెట్లెక్కారనుకోండి. ఒకటేసారి ఒక ఫ్లోర్ ఎక్కారు. ఏమనిపిస్తుంది మీకు? మామూలుగానే ఉంటది ఫస్ట్ కాబట్టి. ఒక ఫ్లోర్ ఒక కాబట్టి ఫ్లోర్. జనరల్‌గా ఏమనిపియదు. కంటిన్యూగా 3 ఫ్లోర్‌లు ఎక్కితే? ఆయాసం వస్తుంది. ఓకే. మీకు అలవాటు లేదు. 5 ఫ్లోర్స్ ఎక్కమంటే? నేను ఎక్కనుగా. సో, ఇక్కడ అదే జరుగుతుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అంటే, వీ హావ్ టు అండర్‌స్టాండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే ఒక మనిషి 10,000 అడుగులు ఒకటే స్ట్రెచ్‌ని వేయలేరు. అంటే అలవాటు ఉంటే తప్ప. ఇప్పుడు మ్యారథాన్ రన్నర్స్ వీళ్ళు వేరు మళ్ళీ. మనం మాట్లాడుకునేది నార్మల్ మన డైలీ లైఫ్ యాక్టివిటీస్‌లో మాట్లాడుకుంటున్నాం. సో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టెప్స్ వేసేది కౌంట్ కాదు. మీరు సెపరేట్‌గా వాకింగ్‌కంటూ ఒక సెపరేట్ టైం పెట్టుకొని, మీరు ఒక 5,000 స్టెప్స్ ఏస్తున్నారా? 6,000 స్టెప్స్ ఏయగలుగుతున్నారా? లేదు 3,000 స్టెప్స్ ఏయగలుగుతున్నారా? ఒక స్ట్రెచ్‌లో ఎన్ని స్టెప్స్ ఏయగలుగుతున్నారు? ఇవాళ రేపు అందరి దగ్గర మీకు తెలిసిందే గదా! ఏమంటారు స్మార్ట్ వాచెస్ వచ్చేసాయి. యాపిల్ వాచెస్ అని. సో, మోస్ట్‌లీ వీ కెన్ ఫైండ్ ఔట్ దేర్. నార్మల్‌గా గూడా మనకి గూగుల్ సెన్సార్స్ ఉంటాయి మొబైల్ యాప్స్‌లో. చాలా యాప్స్ ఉన్నాయి. ఎనీ యాప్ వీ కెన్ యూజ్ మాట. రీసెంట్‌గా ఒక యాప్ కూడా వచ్చిందండి. ఐ డోంట్ నో దట్ పర్టిక్యులర్ నేమ్. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక ఆర్గనైజేషన్ మాట. ఇన్ని స్టెప్స్ వేస్తే ఇన్ని రూపీస్ అని చెప్పి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 స్టెప్స్ వేస్తే 100 రూపీస్ ఆర్ హ్మ్. సంథింగ్ దే ఆర్ డొనేటింగ్ ఫర్ ద పూర్ పీపుల్. అది ఫుడ్ కావచ్చు, లేకపోతే దేర్ నీడ్స్, నెసెసిటీస్‌కి. సో, ఇంపాక్ట్ అనుకుంటా. సమ్ ఇంపాక్ట్ ఆర్ నేను సంథింగ్. కూడా విన్నా ఆ యాప్ గురించి. ఆ! నేను ఒకప్పుడు నడిచా కూడా అది. ఓకే. నైస్. సో, అది ఉంటుంది. సో, దీస్ ఆర్ ఆల్ మోటివేషన్ టు ద పీపుల్ హూ ఆర్ లేజీ. అంటే థాట్స్ ఉంటాయి కానీ లేజీగా ఫీల్ అవుతారు. కొంతమంది మోటివేషన్ ఫీల్ అయ్యి చేస్తూ ఉంటారు. సో, అనేక రకాల యాప్స్ ఉన్నాయి దీనికి. నేను కూడా ఫీల్ అయ్యేదాన్ని. జనరల్‌గా నాకేంటంటే నడకంటే చాలా చిరాకు. అంటే నేను చూడ్డానికి సన్నగా ఉంటాను గానీ అస్సలు నడవను. ఒక్కొక్కసారి అదే అనుకుంటా. నేను ఇంత సన్నగా ఉంటేనే నడడానికి ఇంత ఇబ్బంది పడుతున్నాను. అదే నేను లావుగా ఉండుంటే నా పరిస్థితి ఏంటి సో, అనేది. అదే అంటున్నాను. సో, ఇప్పుడు వాకింగ్‌కొచ్చేటప్పటికి అదే గదా! ఇప్పుడు లావుగా ఉండేటోళ్ళకి వేరే ఉంటుందండి. ఒబేసిటీ ఉన్నారు. ఎగ్జాంపుల్ ఒక 60 కిలోల మనిషి ఉన్నారు. నడవడానికి నార్మల్‌గా ఉంటుంది. 50 కిలోల మనిషి ఎక్కువ నడవగలుగుతారు. అదే 80 కిలోల మనిషికి 90 కిలోల మనిషి నడవమంటే 120 కేజీస్ ఉన్న పర్సన్‌ని నడవమంటే సో, ఇక్కడే డిఫరెన్షియేషన్స్ వస్తాయన్నమాట. సో, వాకింగ్ అనేది బ్రిస్క్ వాకింగ్ అంటాము. స్పీడ్ వాకింగ్ అంటాము. మీరన్నట్టు వెనక్కి నడవడం అంటాము. ఇవన్నీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా యూజ్ అవుతాయి. మనం డివైడ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే నేను పర్టిక్యులర్‌గా మా ఫిజియోథెరపీలో మేము చేసేది ఏంటిది అంటే, కోఆర్డినేషన్ ఒకటి, గెయిట్ ట్రైనింగ్ ఒకటి అంటాము. కోఆర్డినేషన్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రివర్స్ వాకింగ్ నడవమన్నాం. మీరు నడవగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా రీసెంట్ ఇంజరీ జరిగిందనుకుందాం. ఏ మోకాళ్ళకో, లేపోతే అరికాళ్ళ దగ్గర ఏదో తగిలింది, దెబ్బ తగిలింది అనుకుందాం. చేయగలుగుతారా రివర్స్ వాకింగ్ ఈజీగా? చేయలేము. దేనివల్ల అంటారు? అంటే మనలో ఉన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది దెబ్బతింటుంది. జనరల్‌గా మనం బాగున్నప్పుడే రివర్స్ నడిచినప్పుడు కొంచెం అవేర్‌నెస్ ఎక్కువ పెరుగుతుంది. అంటే వెనకన ఏముంది? ఏమైనా వస్తుందా? అదొక ఉంటది చుట్టూ. కాన్షియస్‌నెస్ అనేది ఉంటది ఖచ్చితంగా వెనక్కి నడిచేటప్పుడు. ఇంక దెబ్బ తగిలిందంటే కాన్సంట్రేషన్ మొత్తం ఆ దెబ్బ దగ్గరికే వెళ్తుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ భయమేస్తుంది. సో, సేమ్ ఇక్కడ గూడా జరిగేదదే. అంటే మీరన్నదేంటి? కాన్ఫిడెన్స్ ఒకటి తగ్గుతుంది గదా! సైకలాజికల్లీ మీరేమనుకుంటారు? నాకు దెబ్బ తగిలింది. నేను మళ్ళీ వెనక్కి నడవగలుగుతానా? లేదా? ఇది గూడా ఉంటుంది మీ మైండ్‌లో. సో, దీన్ని ఇన్‌కోఆర్డినేషన్‌కి దారితీస్తుంది. ఒకవేళ మళ్ళీ బై మిస్టేక్ ఏదైనా తగిలి పడిపోయినా చేసినా దెబ్బ మీద మళ్ళీ ఇంకొక దెబ్బ ఎందుకు పెంచుకోవడం అని కూడా అనిపిస్తుంది. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్, ల్యాక్ ఆఫ్ ఇనేబిలిటీస్.
అంటే ఎబిలిటీ లేక కాదు, ఇన్ఎబిలిటీగా ఫీల్ అవుతారు వీళ్ళు. అంటే మీరు అన్నట్టుగానే మళ్ళీ పడిపోతే మళ్ళీ దెబ్బ తగులుతుంది. చేయగలుగుతానా? చేయలేనా? చేస్తే కాన్ఫిడెంట్‌గా చెయ్యాలి. సో, అనేక రకాలుగా ఉంటాయి. దీనికి ఏంటిది కోఆర్డినేషన్ ట్రైనింగ్ అనమాట. అంటే ఒక పెన్ తోటి లేదా ఒక చాక్ పీస్ తోటి ఒక లైన్ గీసి, ఈ లైన్ మీదే నడవండి. ఇప్పుడు ఆ లైన్ మీద నడవమన్నప్పుడు ఒక కాలు ముందు ఒక కాలు పెట్టి ముందుకు నడవడం. అదొక కైండ్ ఆఫ్ ట్రైనింగ్. వెనక్కి నడిచినప్పుడు కూడా అలాగే ఒక మనిషి వెనకాల నుంచొని వెనక్కి నడవమని సపోర్ట్ ఇస్తూనే సపోర్ట్ లేకుండా ట్రైన్ చేయడం. ఓకేనా అండి? ఇంకొకటి సైడ్ వాకింగ్ అంటాము. ఇవన్నీ కూడా కోఆర్డినేషన్‌కి సంబంధించిన ట్రైనింగ్. ఓకేనా? ఇవి ఎవరికి అసలు ఇది ఉపయోగపడుతుంది అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, జీరియాట్రిక్ పీపుల్‌కి. ఎందుకంటే ఒక వయసు వచ్చాక సర్వసాధారణంగా మనం చూసేది ఏంటిదంటే నడుస్తూ జారి పడిపోయామండి. నడుస్తూ పడిపోయాం. బాత్రూమ్‌లో పడిపోయాం. మెట్లు దిగుతూ పడిపోయాం. ఎన్ని వినుంటారు మీరసలు? చాలా విన్నాను. ఆ! సో, ఇవి జరిగేది. వీటన్నిటికి మెయిన్ ఏంటిది అంటే ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. అది. అంటే ఈ రివర్స్ వాకింగ్ గానీ, లేకపోతే ఈ ఫాస్ట్‌గా నడవడం గానీ, స్లోగా నడవడం గానీ, అంటే నడకలో ఇన్ని రకాలు ఎందుకున్నాయి అసలు? నడక అంటే నడకే కదా! ఇప్పుడు నడుస్తున్నామంటే నడక అంతే వెళ్తుంది. అవును. అంటే ఆ వేరియేషన్‌లో మనకొచ్చే బెనిఫిట్స్ ఏముంటాయంటారు? నేను అదే చెప్తున్నాను కదా! వేరియేషన్స్ రావడానికి కారణం ఏంటిది అంటే కోఆర్డినేషన్ లేకపోవడం. మీరున్నారు లేదా నేనున్నాను. నార్మల్ పర్సన్‌ని ఇప్పుడు నడవమన్నామనుకోండి ఎట్ ఏ స్ట్రెచ్ నడవగలుగుతారు. కానీ ఇక్కడ కూడా డిఫరెన్స్ ఉంది చూడండి. మీరు నార్మల్ పర్సనే, నేను నార్మల్ పర్సనే. మీరెన్ని స్టెప్స్ ఏయగలుగుతారు? మోస్ట్‌లీ వేయగలను నేను స్టెప్స్. అంటే బద్ధకం కొద్దీ నడవను గానీ, నడిస్తే ఎంత దూరం అన్నా నడుస్తా. సో, ఎవరితో అదే అన్నా అంటున్నాను. మాట్లాడుతూ ఉంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరెప్పుడు కాలిక్యులేట్ చేసుకోలేదు. కాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. మనం రోజుకి ఎన్ని స్టెప్స్ ఏస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్. మన బట్ 1 కిలోమీటర్ వెళ్ళి రాగలను నేను. 1 కిలోమీటర్ అంటే నాకు తెలిసి రఫ్‌లీ 5000 స్టెప్స్ వరకు అవుతున్నాయి. సో, మన హార్ట్‌కి ఒక యంగ్ అడల్ట్‌కి 10,000 స్టెప్స్ డైలీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? మీ హార్ట్ యొక్క స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయడానికి, మీ హార్ట్ యొక్క సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి. డైలీ 10,000 స్టెప్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది క్రమేపీ తగ్గుతూ ఉంటుంది బాడీలో. అలాగని చెప్పి మనం కొలెస్ట్రాల్ తిని వెళ్ళడం వాకింగ్‌కి కాదు. ఎవరైతే బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా మనకి ఇవేమంటారు జంక్ ఫుడ్స్, ఆల్ షుగర్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ, కార్బ్స్ అవాయిడ్ చేస్తూ అంటే జీరో కార్బ్స్ అని నేను అనను ఎప్పుడు కూడా. ఒక ఏజ్‌కి, ఒక హైట్‌కి, ఒక వెయిట్‌కి ఈ 3 కేటగరీస్ తీసుకోవాలి. ఏజ్, హైట్, వెయిట్. ఈ 3 కేటగరీస్ తీసుకొని ఈ 3 కేటగరీస్‌లో మీరు ఎన్ని కార్బ్స్ తీసుకోవాలి అండ్ ఎన్ని కిలో క్యాలరీస్ బర్న్ చేయాలి. సో, క్యాలరీ ఇంటేక్ ఈజ్ ఈక్వల్ టు క్యాలరీ బర్న్. ఇది ఎప్పుడూ మెయింటైన్ ఉండాలి బాడీలో. అలాగని చెప్పి నేను 100 కార్బ్స్, 200 కార్బ్సే తింటాను. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయను కదా! వర్కౌట్ చేయను కదా! అంటే కంపల్సరీ యువర్ హెల్త్ విల్ డ్యామేజ్ మళ్ళీ. నడకలో ఇన్నున్నాయా? నేను ఇంతవరకు అనుకుంటున్నాను నడక అంటే నడక అంతే. లేదు. అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చాలామంది మేము నడుస్తున్నాం గానీ మాకు అది తగ్గట్లేదు, ఇది రావట్లేదు, మేము వాకింగ్‌కెళ్ళాం, మాకేం ప్రయోజనం లేదని నేను చాలా మంది దగ్గర విన్నా. అఫ్‌కోర్స్ నేను కూడా అట్లానే ఫీల్ అవుతా. వాకింగ్ పెద్ద ఏముంటది, అంతేం ఉండదు వాకింగ్. అయినా నేను ఇంట్లో చాలా నడుస్తా. వంటగదిలో నుంచి బెడ్‌రూమ్‌లోకి, బెడ్‌రూమ్‌లో నుంచి హాల్‌లోకి. సో, నేను ఫీల్ అవుతా నాకు ఈ వాకింగ్ చాలని. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపించింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు డైలీ లైఫ్‌లో మీరు చేసే యాక్టివిటీస్‌ని వాకింగ్‌లోకి పరిగణించరాదు. అసలు మీరు అది కాలిక్యులేటే చేయకూడదు. నిజంగానే సీరియస్‌లీ. ఎప్పుడైతే మీరు స్పెసిఫిక్‌గా ఒక టైం తీసుకొని ఐదర్ డే టైమ్ ఆర్ ఈవినింగ్ తీసుకొని ఎట్ ఏ స్ట్రెచ్ వితౌట్ ఎనీ రెస్ట్. అంటే ఇప్పుడు వాకింగ్‌కి వెళ్తున్నారు కదా అని చెప్పి నేను ఒక హాఫ్ కిలోమీటర్ నడవగానే నాకు ఆయాసం వస్తుంది అని చెప్పి కూర్చున్నారు. అది కాదు మళ్ళీ. కూర్చున్నా సరే మళ్ళీ లేచి మళ్ళీ నడవాలి. అంటే వెంటనే నడవాలంటారా కూర్చొని? అంటే డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ మళ్ళీ ఇక్కడ. అంటే ఇప్పుడు కొంతమందికి ఏమవుతుంది అంటే ఆస్తమా ఉంది, ఆయాసం ఉంది. ఇట్లా మెడికల్ డిజార్డర్స్, మెడికల్ కండిషన్స్ ఉంటే వేరు. వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటుంది. ఏ కండిషన్స్ లేరు, ఒబేసిటీ ఉన్నారు. ఒబేసిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ హార్ట్ బీటు ప్లస్ వాళ్ళ బ్రీతింగ్ కంట్రోల్‌లోకి రావాలి మళ్ళీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ 120 కిలోస్ పర్సన్ ఉన్నారండి. 120 కిలోస్ పర్సన్ ఒక 500 స్టెప్స్ టు 1000 స్టెప్స్ వేసేటప్పటికి విపరీతమైన ఆయాసము, వాళ్ళ బ్లడ్ ప్రెషర్, హార్ట్ బీట్ అనేది పెరిగిపోతుంది. ఇది పెరిగినప్పుడు దే హ్యావ్ టు సిట్ ఫర్ సమ్ టైమ్. అంటే ఎంతసేపు అనేది ఒక పర్టిక్యులర్ టైం అంటే పర్సన్ టు పర్సన్. మినిమమ్ 1 to 2 మినిట్స్ రెస్ట్ ఉండాలి.
ఎందుకు అంటే ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ రేజ్ అవుతుందో తగ్గడానికి కొంత సమయం తీసుకుంటుంది, 60 సెకండ్స్ టు 120 సెకండ్స్ అని. సో ఇన్ని సెకండ్స్లో వాళ్ళకి కూలింగ్ పీరియడ్ అనేది ఉంటుంది బాడీకి. ఈ కూలింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ పర్సన్కి. కొంతమందికి 120 నుంచి 180 సెకండ్స్ కూడా తీసుకుంటుంది. అంటే డిపెండ్స్ మాట. అది సెటిల్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది 500 స్టెప్స్ వేయగానే 120 కూలింగ్ పీరియడ్ ఉంది కదా, నెక్స్ట్ 500 స్టెప్స్ వేయలేకపోవచ్చు, వెయ్యవచ్చు, చెప్పలేము, పర్సన్ టు పర్సన్. సో ఇదేంటిది అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆ పర్సన్ యొక్క కెపాసిటీని మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా. చాలామంది ఏం చేస్తారు అంటే తినడం మానేసి కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు, అది కూడా మంచిది కాదు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారనుకోండి, వాళ్ళు ఏ రకంగా వాకింగ్ చేయాలంటారు? వెయిట్ లాస్కి వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కానీ చాలా మంది అంటారు నేను చాలా వాక్ చేస్తున్నాను. చాలా మంది మీరు ఇప్పుడు అన్నట్టు వెయిట్ లాస్ అవ్వాలని ఎవరెవరైతే అనుకుంటున్నారో, ఇంకా నేను కొంతమందిని పర్సనల్గా నేను కూడా చూస్తున్నా. అంటే మరీ దారుణంగా వాళ్ళున్న పర్సనాలిటీకి, వాళ్ళున్న హైట్కి అంత ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారి తగ్గించేస్తారనమాట. నాకు అనిపిస్తుంది, అరే నేను అంత తక్కువ తిని నేను ఉండలేకపోతున్నాను, వీళ్ళకన్నా సన్నగా ఉన్నాను, వీళ్ళు ఇంత ఎలా ఉండగలుగుతున్నారు అసలు అని అనిపిస్తుంటుంది. అదే మీకు లాజిక్ చాలా క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఆ చిన్న పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరే అన్నారు కదా, మీరు ఇంట్లో చేసే యాక్టివిటీస్ అంతా కలిపి నేను ఈరోజు చాలా నడిచేసాను అన్నారు, మీరే అన్నారు. సేమ్ ఇదే కేటగిరీలో ఎంతమంది ఫీమేల్స్ ఉండుంటారు ఇంట్లో? ఈవెన్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అవర్ ఓన్ మదర్స్, గ్రాండ్ మదర్స్, దే విల్ ఆల్సో సే ద సేమ్ ఆన్సర్. కొంతమందే ఉంటారు ఫిట్నెస్ ఫ్రీక్, దే విల్ నో ద వాల్యూ. ఇంకొకటి ఏంటిదంటే బెస్ట్ డిఫరెన్స్ మీరు అడిగారు కదా వెయిట్ లాస్కి, డైలీ 10,000 స్టెప్స్ విత్ నేను ఇందాక ఏం చెప్పాను, హైట్, వెయిట్, ఏజ్. సో ఈ 3 కేటగిరీస్ తీసుకొని వాళ్ళు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలో అన్ని క్యాలరీస్ తీసుకొని అన్ని క్యాలరీస్ని బర్న్ చేయాలి విత్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ వర్కౌట్ ఆర్ వాకింగ్. అప్పుడు మీరు అన్నట్టు వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చాలామంది డైటీషియన్స్ అడిగే నెక్స్ట్ క్వశ్చన్ నిన్నే మీకు చెప్పేస్తున్నాను అది కూడా. అదే నేను ఇంకా అడగబోతున్నా, అంటే ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్న వాళ్ళకి, ఏ ఏజ్ ఉన్న వాళ్ళకి ఒక 2 ఎగ్జాంపుల్స్ మాకు ఇస్తారా? ఎగ్జాంపులే చెప్తాను. డైటీషియన్స్ ఏమంటారు, క్యాలరీ ఇంటేక్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాలరీ బర్నింగ్ అంటారు. మరి బాడీలో నెక్స్ట్ క్యాలరీస్ ఎలా బర్న్ అవుతాయి అని అడుగుతారు కదా. డైలీ మీరు చేసే యాక్టివిటీస్ ఆల్రెడీ అవే కదా, సింపుల్. ఇప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది అంటే మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏదైతే వర్కౌట్ చేస్తున్నారో ఇది ఎక్సెస్ క్యాలరీస్ అనేటివి మీకు బాడీకి ఏవైతే రిక్వైర్ ఉన్నాయో అవి మీ ఫ్యాట్ని ఎనర్జీ కన్వర్షన్లోకి మార్చుకుంటుంది. ఎక్సర్సైజెస్ అనేటివి ఏం చేయాలి అంటే మీరు ఏదైతే ఇంటేక్ తీసుకుంటున్నారో దాన్ని బర్న్ చేసే కార్యక్రమంలో ఉండండి. ఆబ్వియస్లీ ఓవర్ ద పీరియడ్ మీరు హెల్తీ వెయిట్ లాస్ అవడం స్టార్ట్ అవుతారు. మోస్ట్లీ ఐ వోంట్ రికమెండ్ ఇంటర్మీడియట్ డైట్స్. నేను రికమెండ్ చేయనండి, ఎవరికి నేను చెప్పను ఇంటర్మీడియట్ డైట్స్ చేయండి, ఫ్లూయిడ్స్ మీద ఉండండి, ఓన్లీ మీరు ఫ్రూట్సే తినండి, రైసే టచ్ చేయకండి, సలాడ్సే తినండి, ఇవి చేయకండి. ఇవన్నీ నేను చెప్పకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటిది అంటే యువర్ మెటబాలిజం విల్ గెట్ ఇంపాక్ట్. ఒక్కసారి మీ మెటబాలిజం ఇంపాక్ట్ అయ్యింది అంటే డెఫినెట్లీ మీ బాడీలో చాలా రకాల చేంజెస్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఇది నాకు ప్రాక్టికల్గా అనుభవం. అంటే సరదాగా కొన్ని ప్రాక్టీస్ చేద్దాం అనేటప్పుడు నేను కూడా అది ఫేస్ చేశాను అనమాట. యూట్యూబ్ నాలెడ్జా, గూగుల్ నాలెడ్జా? యూట్యూబ్ నాలెడ్జ్. అంటే జనరల్గా నాకు సాఫ్ట్ స్టైల్ ఫుడ్ అంటే ఇష్టం అనమాట. లైక్ సాత్విక్ స్టైల్, లెస్ చిల్లీ, అలా వితౌట్ ఆయిల్, అలాంటి ఫుడ్ నాకు కూడా ఇష్టం. కానీ నేను 6 months ట్రై చేసిన తర్వాత నేను బయట ఏమైనా తింటే కొంచెం ఇబ్బంది అయ్యేది బాడీకి. సింపుల్, అదే చెప్పారు కదా మీరే అన్నదే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మనిషి రోజు బిర్యానీ తింటున్నాడు, వాడికి ఒక 1 రోజులు బిర్యానీ ఆఫ్ చేసాం ఉండలేడు, ఎందుకంటే వాడి బాడీ దానికి అడాప్ట్ అయి ఉంటుంది. సేమ్ వే ఒక వెజిటేరియన్ ఉన్నారు, గత కొన్ని సంవత్సరాలుగా వెజిటేరియన్ ఉన్నారు, ఇఫ్ యూ గివ్ హిమ్ నాన్ వెజ్ హిస్ బాడీ వోంట్ యాక్సెప్ట్. అలాగే మంచిగా తినే పర్సన్ ఉన్నారు, ఆరోగ్యంగా తినే పర్సన్ ఉన్నారు, అది వేరు. లేదు జంక్ ఫుడ్ తినే వాళ్ళు ఉన్నారు ఎక్కువ, సడన్గా జంక్ ఫుడ్ మాన్పించాము, కన్వర్టెడ్ ఇమ్ ఇంటూ ద నార్మల్ రొటీన్ డైలీ లైఫ్, టైం తీసుకుంటుంది. సో బాడీ చూడండి, ఎప్పుడు కూడా బాడీ అడాప్షన్ అనేది టైం టేకింగ్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, సేమ్ వే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, ఆ ఫాస్టింగ్ అని, ఈ ఫాస్టింగ్ అని చెప్పి మీ బాడీకి ఫుడ్ అనేది తగ్గించేశారు. మీ బాడీ ఏమవుతుంది, ఖచ్చితంగా నీరసం అవుతుంది, వీక్ అవ్వడము, దాంట్లో మజిల్ టోన్ లాస్ అవ్వడము, లేకపోతే మజిల్ స్ట్రెంగ్త్ పడిపోవడము, బ్రెయిన్లో యొక్క బ్లడ్ సప్లై మీకు ఏమంటారు డిఫరెన్సెస్ రావడము,
ఇట్లా చాలా ఉంటాయి. గ్లూకోజ్ లెవెల్స్ పడిపోవడం వల్ల, సోడియం ఫాస్ఫేట్ ఇవన్నీ బాడీలో ఉండే మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ చేంజెస్ రావడము. రీసెంట్గా నేను ఒక న్యూస్ కూడా చూసాను సార్. ఎవరో ఒక లేడీ వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి కంప్లీట్గా డైట్ చేంజ్ చేసేసారని, కొంచెం అంటే స్టెప్ బై స్టెప్ ఫుడ్ తగ్గిస్తూ వచ్చారు. రావడం ఆవిడ వెయిట్ లాస్ అయ్యారు, యాజ్ వెల్ యాజ్ ఆవిడ చనిపోయారు కూడా. అదే చెప్తున్నాను. ఎందుకు? ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని లెవెల్స్ బాడీలో, ఇవన్నీ పడిపోతుంటాయి కదా. మీరు బాడీకి ఏదో ఒక రూపంలో దానికి కావాల్సిన రిసోర్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చెట్టుకి ఎండ తగిలితే ఫోటోసింథసిస్. నేను ఎండ తగలనివ్వను, దాన్ని అందంగా పెంచుకుంటాను, నాకు నచ్చింది అని ఇంట్లో తీసుకొచ్చి పెట్టాము, ఏమవుతుంది? చనిపోతుంది. బాడీకి కూడా ప్రతిదీ అవసరం ఫుడ్లో. అంటే ఇప్పుడు B12 వచ్చి నాన్ వెజ్లో ఉంది, వెజ్లో లేదు కదా అంటే, వెజ్లో కూడా రకాలు ఉన్నాయి. మనం వెతుక్కోవాలి, దాని రిసోర్సెస్ వెతుక్కొని మన బాడీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, కాల్షియం సప్లిమెంట్స్ ఇవన్నీ మనం ఇవ్వాలి మన బాడీకి. సో అది ఇస్తేనే దట్ బాడీ విల్ బీ హెల్దీ. మనం అది ఇవ్వకుండా దాన్ని ఎప్పుడైతే రెస్ట్రిక్ట్ చేయడము ఏదైతే చేస్తామో, ఇప్పుడు ఈ వాకింగ్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. అంతే కదండి. ఇప్పుడు మీరు తిన్నారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ తిన్న వెంటనే నడవద్దు అని అంటారు, మరి ఎందుకు? తిన్న వెంటనే ఎందుకు నడవద్దు అంటారు అంటే, తిన్న వెంటనే నడవడం వల్ల స్టమక్లో పెయిన్ వస్తుంది, బికాజ్ యువర్ మజిల్స్ ఆర్ గెటింగ్ వర్క్ దేర్. ఓకే. కానీ జనరల్‌గా చాలా మంది చేసేది ఏంటంటే, ఈవెన్ నేను కూడా చేస్తా ఈ యాక్టివిటీ. కాకపోతే రెగ్యులర్‌గా చేయను, అప్పుడప్పుడు చేస్తా. ఒక్కొక్కసారి నాకు తిన్నది హెవీ అనిపించినా, లేదు డైజెస్ట్ కాలేదని అనిపించినా, నేను కూడా తినగానే కొంచెం 2 అడుగులు వేస్తా ఉంటా. అది ఎక్కడ అంటే చెప్తాను వినండి. ఇప్పుడు ఒక మనిషి ఒక రైస్ ఆఫ్ బౌల్ విత్ రైస్ ఆఫ్ కర్రీ, హిస్ కెపాసిటీ ఈజ్ టు ఈట్ దిస్ మచ్. అంతే తిని మీరు వెంటనే నడిచినా, పనికెళ్ళినా, ఏం చేసినా ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైస్ ఆఫ్ బౌల్, ఒక రైస్ ఆఫ్ కర్రీలో మీకు కర్రీ కొంచెం టేస్టీగా అనిపించి, ఆ రోజు ఆ పూట కొంచెం ఆకలి అనిపించి, ఒక 2 ముద్దలు ఎక్కువ తిందామని వేసుకొని తిన్నారు. మీ స్టమక్ కొంచెం పెరుగుతుంది కదా, యూ విల్ ఫీల్ దట్ ఎంప్టీనెస్ టైట్‌నెస్ లేకుండా ఫిల్ అవుతుంది కదా. ఈ ఫిల్ అయినప్పుడు వెన్ యు ఆర్ వాకింగ్, డూ యూ థింక్ దట్ విల్ గివ్ యూ గుడ్ సపోర్ట్? నో. మన డయాఫ్రమ్ వాల్ వచ్చి స్టమక్కి పైన ఉంటుంది, లంగ్స్ వచ్చి డయాఫ్రమ్ వాల్ పైన ఉంటాయి. డయాఫ్రమ్ వాల్ అనేది స్టమక్కి లంగ్స్కి మధ్యలో ఉండే ఒక మజిల్ అండి. ఇప్పుడు నేను ఊపిరి ఎక్కువ తీసుకోవాలి, నా స్టమక్ ఇంటెస్టైన్ కొంచెం ఫ్రీగా ఉందనుకోండి, నువ్వు ఊపిరి ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ కిందకి తంతున్నప్పుడు నాకేమనిపిస్తుంది? హాయిగా ఉంటుంది. అదే నేను కడుపు నిండా తినేసాను టైట్గా, కింద ఏంది ఆల్రెడీ ఇంటెస్టైన్స్, కడుపు ఫుల్ అయ్యి ఉంది, నేను గట్టిగా ఊపిరి తీసుకోవాలి. ఇప్పుడు నడిస్తే ఏమవుతుంది? పెయిన్ వస్తది. ఆయాసం వస్తుంది కదా. ఆయాసం వచ్చిందంటే మనకి ఏంటిది? లంగ్స్ ఎయిర్ ఫిల్ అయిందనే కదా. ఈ ఎయిర్ ఫిల్ అయినప్పుడు డయాఫ్రమ్ ఏమవ్వాలి? కిందకి పుష్ చేయాలి కదా. ఈ 2 కొట్టుకుంటున్నాయి కదా. లాజిక్ అర్థమైంది కదా మీకు? ఐఎమ్ టెల్లింగ్ వెరీ జనరలైజ్డ్ వే. మెడికల్గా చెప్పాలి అంటే దట్ యాక్ట్స్ యాజ్ ఏ బ్యారియర్. కానీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దానికి క్వైట్ ఆపోజిట్లో జరుగుతుంది బయట. జనరల్‌గా మేము సరిపడినంత ఫుడ్ తిన్నప్పుడు మాకు చాలా ఈజీగా అనిపిస్తది. అప్పుడు ఏ నడక అవసరం లేదు, నేను చాలా బాగున్నాను, వెంటనే పడుకుని పోవచ్చు అని అనిపిస్తది. అవును. కానీ ఎప్పుడైతే మీరు అన్నట్టు క్రేవింగ్ కొద్దో, నచ్చిందో, ఇంకో రీజన్స్ వల్ల ఎప్పుడైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటామో ఆ టైంలో నడవాలనిపిస్తుంది. అండ్ కొంత దూరం నడిచిన తర్వాత నిజంగానే రిలీఫ్ అని అనిపిస్తది. అంటే అది మా సైకలాజికల్ ఫీలింగ్ అంటారా? లేకపోతే నిజంగానే లేదు, జరుగుతుందంటారా? నిజంగానే కదా. ఇఫ్ యు ఆర్ ఈటింగ్, ఇప్పుడు మీ బ్రెయిన్ మీకు చెప్తుందండి, మీరు తిన్నారు, కడుపు నిండా తిన్నారని మీ బ్రెయిన్ మీకు చెప్తుంది. మీరేమనుకుంటారు? 4 అడుగులు వేస్తే తగ్గిపోతుంది, లేకపోతే 4 అడుగులు వేస్తే అరుగుతుందేమో అని మీరు ఫీల్ అవుతారు. అక్కడ అలా కాదు. మీరు ఫస్ట్ కొద్దిసేపు కూర్చొని, ఫుల్గా తిన్నప్పుడు ఎప్పుడు కూడా 15 మినిట్స్ కూర్చొని దాన్ని కొంచెం సెటిల్ అవ్వనివ్వాలి. మన బాడీకి సెల్ఫ్ హీలింగ్ ఉంది, సెల్ఫ్ రెసిస్టెన్స్ ఉంది, సెల్ఫ్ రికవరీ ఉంది. సో మన బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మెజిషియన్. మనకి ఆ విషయం అర్థం చేసుకోము మనము. మనం ఏమనుకుంటాము అంటే, లేదు మనం ఇది చేయడం వల్ల తగ్గిపోయింది, అది చేయడం వల్ల దానికి సపోర్ట్ వచ్చింది అంతే. మీరు ఇది చేయడం వల్ల, ఇప్పుడు ఒక మెడిసిన్ వేసామనుకోండి బాడీలోకి, ఆ మెడిసిన్ వేయడం వల్ల తగ్గిపోదు. మీ బాడీ హీల్ అవ్వడానికి మెడిసిన్ అది ఒక సపోర్ట్ చేస్తుంది అంతే. మీ బాడీ ఆటోమేటిక్గా హీల్ అవుతుంది. సో ఆ హీలింగ్ సపోర్ట్ చేసేది మెడిసిన్. ఇప్పుడు నేను వాకింగ్ చెప్పాను, మీ బాడీ వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మీరెంత ప్రయత్నిస్తున్నారు? మీరు ప్రయత్నిస్తే అవుతుంది. మీరు ప్రయత్నించకుండా నేను ఇంకా ఫ్యాట్ నింపితే మీ బాడీ వెయిట్ లాస్ అవ్వడానికి ఎందుకు ట్రై చేస్తుంది? ట్రై చేయదు. ఎప్పుడు కూడా చూడండి, ఒక వయసులో ఉన్నప్పుడు చాలామంది ఒబేసిటీ ఉండరు, వాళ్ళ మెటబాలిజం బాగుంటుంది, హైలో ఉంటుంది.
ఒక ఏజ్ వచ్చాక మెటబాలిజం డౌన్ అవుతూ ఉంటుంది. ఆ మెటబాలిజం డౌన్ అవ్వకుండా ఉండడం కోసమే వాకింగ్. సో వాకింగ్, సైక్లింగ్, ఎనీ యాక్టివిటీ విల్ ఇంప్రూవ్ ద మెటబాలిజం ఇన్ యువర్ బాడీ. దట్ మెటబాలిజం విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ ఇంటెస్టైనల్ కానీ, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి, డైజెషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇట్ విల్ టేక్ కేర్. సో హై మెటబాలిజం ఈజ్ ఆల్వేస్ గుడ్, నాట్ హయ్యర్ మెటబాలిజం. హై మెటబాలిజం ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అది. అయితే సార్ నాకు ఇప్పుడు కొన్ని డౌట్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు ఇన్ని చెప్తుంటే నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి పర్సనల్గా. ఏంటంటే అసలు ఇప్పుడు వాకింగ్ ఎలా చేయాలి అంటే రకరకాల వాకింగ్స్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం జనరల్గా పార్క్ వెళ్తే కొంతమంది ఫాస్ట్గా నడుస్తూ ఉంటారు, కొంతమంది స్లోగా నడుస్తూ ఉంటారు, ఇంకొంతమంది మాట్లాడుకుంటూ నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఏ రకంగా అసలు మనం నడవాలి, మనకి ఏం కావాలన్నప్పుడు ఎలాంటి వాకింగ్ చేయాలి, మనం అసలు ఏ వాకింగ్ వల్ల ఏంటి మనకి లాభం ఉంటుంది? వాకింగ్ అనేటివి టు బీ హానెస్ట్, ఇప్పుడు మీరు అడిగారు కదా ఇన్ని రకాల వాకింగ్స్ ఉన్నాయని. అన్ని రకాల వాకింగ్స్ ఏమీ లేవు, మనం క్రియేట్ చేసుకున్నవే. వాకింగ్ అనేది చాలా సింపుల్, మనం వాక్ చేయడం. ఇంటెన్సిటీ డిఫరెన్స్ ఉంటుంది. ఇంటెన్సిటీ ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అంటే, ఇప్పుడు స్లో వాకింగ్ వేరు, బ్రిస్క్ వాకింగ్ వేరు, స్పీడ్ వాకింగ్ వేరు. మీకు అర్థమైంది కదా. స్లో వాకింగ్ వేరు, బ్రిస్క్ వాకింగ్ వేరు, స్పీడ్ వాకింగ్ వేరు. స్లో వాకింగ్ మీరు ఏం చేస్తారు, నార్మల్గా నడుస్తారు. ఎప్పుడు మీ పక్కన ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, నలుగురు ఫ్రెండ్స్ చిట్ చాట్ చేసుకుంటూ నడుస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు స్పీడ్గా నడుస్తారా? లేదు. బ్రిస్క్ వాకింగ్ చేస్తారా? పోనీ చెయ్యను. స్లోగా నడుస్తారు. సో ఇక్కడ ఏంటిది అంటే టైప్స్ ఏమి ఉండవండి. స్లోగా నడుస్తున్నప్పుడు మన చుట్టూ ఉండే పర్సన్స్ని బట్టి, మన ఫ్రెండ్స్ ఉంటే అలా ఉంటే ఏదో మాట్లాడుకుంటూ సరదాగా నడుస్తాం. బ్రిస్క్ వాకింగ్, స్పీడ్ వాకింగ్ అనేది ఏంటిది అంటే ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్స్ చేస్తుంటారు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. బ్రిస్క్ వాకింగ్, స్పీడ్ వాకింగ్ అనేది ఇంపార్టెంట్. స్లో వాకింగ్ మనం ఇంట్లో కూడా చేసేది స్లో వాకింగ్. బ్రిస్క్ వాకింగ్, స్పీడ్ వాకింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ రెస్పిరేటరీ ఎండ్యూరెన్స్ పెంచుతుంది. రెస్పిరేటరీ ఎండ్యూరెన్స్తో పాటు లంగ్ వాల్యూమ్ అంటన్నమాట. లంగ్ వాల్యూమ్ కెపాసిటీ ఒకటి ఇంప్రూవ్ అవుతుంది. సో లంగ్ వాల్యూమ్ కెపాసిటీ అండ్ ఈ బ్రీతింగ్ ఎప్పుడైతే మీకు బాగా ఇంప్రూవ్ అవుతుందో మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో మీ ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఒకదానికి లింక్ చూడండి. సో ఎప్పుడైతే మీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుందో మీ కార్బ్స్ అనేటివి బర్న్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే మీ కార్బ్స్ బర్న్ అవుతున్నాయో యూ విల్ స్టార్ట్ గెటింగ్ యువర్ షేప్. మీ బాడీ షేప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ఒబేసిటీ పర్సన్ బ్రిస్క్ వాకింగ్తో స్టార్ట్ చేసి స్పీడ్ వాకింగ్ దాకా రీచ్ అవుతున్నారు అంటే హీఈస్ అచీవింగ్ హిస్ డైలీ వాక్ యాక్టివిటీ. ఎప్పుడు కూడా పర్సన్ షుడ్ స్టార్ట్ విత్ ఏ బ్రిస్క్ వాక్. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి స్పీడ్ వాకింగ్ ఎప్పుడు చేయకూడదు. స్లో వాకింగ్ అంటే ఆబ్వియస్లీ మీరు నేను అందరం చేసేది నార్మల్. ఇప్పుడు డే టు డే చేసేది అంతా నార్మల్ వాకింగే. వెన్ ఇట్ కమ్స్ టు ఎక్సర్సైజ్ యూ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ స్లోగానే స్టార్ట్ చేస్తాం, కానీ బ్రిస్క్ వాకింగ్ ఎక్కువ చేయాలి. బ్రిస్క్ వాకింగ్ ఎక్కువ చేస్తూ యూ ఇంప్రూవ్ యువర్ ఇంటెన్సిటీ. దాన్ని స్పీడ్ వాకింగ్గా కన్వర్ట్ చేసినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ యువర్ కెపాసిటీ. సో ఈ కైండ్ ఆఫ్ వాకింగ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. ఓకే, అంటే వాకింగ్లో రకాల వల్ల మనకి రకరకాల యూజెస్ అనేవి ఏం లేదు. ఏ వాకింగ్ అయినా అందరికీ ఒకే విధంగా ఉపయోగపడుతుంది. అంతే. కాకపోతే మనకున్న పరిస్థితులను బట్టి, మనం ఉన్న ఆ టైం మూడ్ని బట్టి మనం ఆ వాక్ అనేది అట్లా చేస్తూ ఉంటాం. అంతే. మనం మాట్లాడుతూ చాటింగ్ చేసుకుంటూ లేకపోతే ఫోన్ పట్టుకొని ఇట్లా మాట్లాడుకుంటూ దట్ డస్ నాట్ క్యాలిక్యులేట్ యాజ్ ఎ కౌంటింగ్. మరి కొంతమంది అంటారు, ఇప్పుడు చాలా మంది అంటారు మైండ్ఫుల్ వాకింగ్ చేయాలి. మైండ్ఫుల్ వాకింగ్ అంటే యువర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ వాకింగ్. సింపుల్ అండి. మైండ్ఫుల్ వాకింగ్ అంటే అంటే చెప్తాను, అన్ని వాకింగ్స్ కన్నా ఇది చాలా వాల్యుబుల్ అంటారు. యువర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ వాకింగ్, అందుకని మైండ్ఫుల్ వాకింగ్ అది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చేసే పనిలో మనం ఏకాగ్రతగా చేయడం వేరు, నార్మల్ క్యాజువల్గా చేయడం వేరు. ఇప్పుడు రోజుకు 10,000 స్టెప్స్ వెయ్యాలి అని మీరు అనుకున్నారు, నేను అనుకున్నాను. మీరు 10,000 స్టెప్స్ వేస్తున్నారు. ఎలాగా 10,000 స్టెప్స్ అని క్యాలిక్యులేషన్ వాచ్లో కానీ ఫోన్లో కానీ పెట్టుకున్నారు. ఓహో ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాలి, కొంచెం దూరం రావాలి అని చెప్పి రోజు క్యాజువల్గా 10,000 స్టెప్స్ వేస్తున్నారు. నేనేం చేస్తున్నాను, ఈ 10,000 స్టెప్స్లో ఒక 2,000 స్టెప్స్ బ్రిస్క్ వాకింగ్ చేస్తా, ఒక 1,000 స్టెప్స్ నేను స్పీడ్ వాకింగ్ చేస్తా, ఒక 2 minutes రెస్ట్ తీసుకుంటా, కూలింగ్ పీరియడ్ తీసుకుంటాను అని చెప్పి చాలా కాన్సన్ట్రేటెడ్గా మైండ్ పీస్ఫుల్గా పెట్టుకొని నాకు వేరే ఆలోచనలు ఏమీ రాకుండా నేను ప్యూర్గా కాన్సన్ట్రేషన్ చేసి హ్యాపీగా చేస్తున్నాను అనుకోండి. మీకు నాకు డిఫరెన్స్ ఉందా లేదా? ఇక్కడ ఉంది, ఖచ్చితంగా ఉంది. అంటే ఇప్పుడు ఇప్పుడు వంట ఇంట్రెస్ట్తో వండితే ఒకలా వస్తుంది,
ఏదో వండాలి కదా అని వండితే ఒకలా వస్తుంది. అంతే. వాకింగ్ చేస్తున్నాం కదా, నేను నడుస్తున్నాను, నువ్వు నడుస్తున్నావు, నాకు రిజల్ట్ వస్తుంది, నీకు రిజల్ట్ రావట్లేదు అంటే యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ప్రాపర్లీ ఆన్ యువర్ వాకింగ్. రోజు 10,000 స్టెప్స్ వేయాలి కదా అని వేసేస్తున్నాను, కౌంట్ వచ్చేసింది కదా అంటే నో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎట్ ఏ స్ట్రెచ్ ఒక మంచి కౌంట్ పెట్టుకోవాలి, మినిమం ఒక 5,000 పెట్టుకోవాలి. పెట్టుకొని యూ కెన్ కూల్ డౌన్ అండ్ యూ కెన్ స్టార్ట్, యూ కెన్ కూల్ డౌన్ అండ్ యూ కెన్ స్టార్ట్. వెయ్యాలి కదా అని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 10,000 నేను వేసేస్తాను, 20,000 వేసేసాను, 30,000 వేసేసాను, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ కౌంట్. మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా చిన్న మైండ్ఫుల్గా ఏదైనా మంచి ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకొని, నాట్ అదేమంటారు రాక్ మ్యూజిక్లా కాకుండా, డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. మళ్ళీ ఒక పీస్ఫుల్ మ్యూజిక్ పెట్టుకుంటారు కొంతమంది రాక్ మ్యూజిక్ పెట్టుకుంటారు. అలా చేసుకుంటూ వెళ్ళడం అనేది ఇట్స్ అ నైస్ థింగ్. కాకపోతే ఏం చెప్పాను, బ్రిస్క్ వాకింగ్ నుంచి స్పీడ్ వాకింగ్ నుంచి కూలింగ్ పీరియడ్ నుంచి మళ్ళీ బ్రిస్క్ వాకింగ్, అలాగా ఒక ఫ్లోలా పెట్టుకోవాలి. అప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే ఈ వాకింగ్ అనేది జస్ట్ క్యాజువల్గా తీసుకుంటామని, ఏముంది వాకింగ్ నడిచేయడమే కదా జస్ట్ అన్నట్టు, కానీ దాంట్లో కూడా ఎన్ని ఉంటాయి అనేది ఇప్పుడు తెలుస్తుంది నాకు. అయితే ఇప్పుడు తినక ముందు నడిస్తే బాగుంటుంది అంటారా, తిన్న తర్వాత మీరు అన్నట్టు ఇందాక చెప్పారు ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నడిస్తే బాగుంటుందా, అసలు ఎలా నడిస్తే బాగుంటుంది అంటారు, అసలు వాక్ చేయడానికి ఏది అసలు పర్ఫెక్ట్ టైం ఏంటి? ఫుడ్కి వాకింగ్కి ఎప్పుడు లింక్ చేసుకోకూడదండి. నేను అందుకే అన్నాను ఎర్లీ వాక్ అంటే ఎర్లీ మార్నింగ్ వాక్. ఇప్పుడు చూడండి, నైట్ ఎప్పుడు తింటాం మనము, ఫర్ ఎగ్జాంపుల్ 8 o'clock 9 o'clock తిన్నాక మార్నింగ్ 4 or 5 లెగుస్తాం, ఎంత గ్యాప్ ఉంది? మీరు చెప్పిన టైమింగ్స్ మాకు వర్తించేమోనండి. సో మార్నింగ్ వాక్ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. అండ్ మీరు ఎంత ఎర్లీగా లేచి నడుస్తారో మీకు అంత హెల్తీ. మళ్ళీ ఎందుకు అంటారా, మళ్ళీ మీరు నడిచాక మీరు బ్రేక్ఫాస్ట్ చేసే టైం చాలా గ్యాప్ ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 o'clockకి మీరు నడవడం స్టార్ట్ చేశారు, 6 o'clock ఎండ్ చేశారు, 6:30కి బ్రేక్ఫాస్ట్ చేయరు మీరు, యూ విల్ హ్యావ్ సమ్ గ్యాప్. ఈ గ్యాప్లో ఏం చేస్తుందంటే మన బాడీ స్టార్ట్ చేస్తుంది టు అబ్జర్వ్ దట్ గ్లూకోజ్, ఎనర్జీ కన్వర్షన్, దట్ ఫ్యాట్ సెల్స్, ఎవ్రీథింగ్ విల్ కన్వర్ట్ ఇన్ టు గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్ విల్ గివ్ అస్ ఎనర్జీ. ఓకే, అందుకే మనకేమో వాకింగ్కి వెళ్ళిన రోజు చాలా ఫ్రెష్గా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, దానికి కారణం ఇదే అయి ఉంటుంది. ట్రూ. సో దట్ రిఫ్రెష్మెంట్ వేరు, మన బాడీలో జరిగే మెటబాలిజం వేరు. అండ్ ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ ఈజ్ మోస్ట్ ప్రిఫరబుల్ టైం అండి. పని ఇక టైం లేదు, దే ఆర్ వెరీ బిజీ, దెన్ దే కెన్ డూ ఇన్ ద ఈవినింగ్. మళ్ళీ ఆఫ్టర్నూన్ చేసేది క్యాలిక్యులేట్ కాదు మీకు, దే హ్యావ్ టు డూ ఈవినింగ్. లైక్ ఎగ్జాంపుల్ 5 or 6, ఎందుకంటే ఇక్కడ కూడా చూడండి 5 or 6 ఎందుకు చెప్తున్నాను. యూ విల్ స్టార్ట్ లంచ్ బై 1:30, 12:30 to 1, ఆ టైంకి అయిపోయింది. 5 అంటే ఎన్ని అవర్స్ గ్యాప్ ఉంది, మళ్ళీ 3-4 hours గ్యాప్ ఉంది. సో ఇప్పుడు ఇఫ్ యూఆర్ ఈటింగ్ ఏ నాన్ వెజ్ తింటే ఇట్ విల్ టేక్ 4 to 6 hours ఆఫ్ టైమ్ టు డైజెస్ట్. వెజ్ తింటే 2 hours డైజెషన్ అయిపోతుంది ఫర్ ఎ నార్మల్ అడల్ట్. చూడండి అంత క్యాలిక్యులేటెడ్గా ఉంది. చూడండి మన బాడీ అనేది అంత క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది, మనం దానికి ఇవ్వడమే తప్పుగా ఇస్తున్నాం. దేవుడు చాలా అద్భుతంగా సృష్టించాడు మనల్ని, మనమే వాటిని ఖరాబ్ చేసుకుంటున్నాం, మనమే వాటిని రీడిజైన్ చేస్తున్నాము, టు బీ హానెస్ట్. సో వీ హ్యావ్ టు ఫాలో అవర్ బాడీ. అంటే మన బాడీకి మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తామో, మీరు హెల్తీగా ఉన్న రోజు ఖచ్చితంగా హెల్తీగా, అంటే ఇఫ్ యూ స్టార్ట్ గివింగ్ టుడే ఇట్ సెల్ఫ్, మీరు ఆ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు, ఈ రోజు నుంచి మీ బాడీ మారడం స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. అది మీరు ఎంతకాలం రెస్పెక్ట్ ఇస్తే అంతకాలం అది మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. లేదు నేను రెస్పెక్ట్ ఇవ్వను, నాకు వాకింగ్ లేదు, ఏమీ లేదు, నాకు బద్ధకంగా ఉంది, నేను పడుకుంటాను అంటే అది కూడా జల్దీగానే కొంచెం ఎర్లీ స్టేజ్గానే కొన్ని కాంప్లికేషన్స్ తీసుకురావడము, ఒబేసిటీకి తీసుకెళ్ళడము, అండ్ షుగర్స్ షూటప్ అవ్వడము, లేదా బీపీ షూటప్ అవ్వడము. సో మల్టిపుల్ కాంప్లికేషన్స్ అండి ఇవన్నీ. ఇప్పుడు సన్నగా ఉండే వాళ్ళకి కూడా వాకింగ్ అవసరం అంటారు. ఇప్పుడు నేను సన్నగా ఉన్నాను, హెల్దీగానే ఉన్నాను, ఇప్పుడు నేను వాక్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఓకే, మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 years ఏజ్ వచ్చింది, డూ యూ థింక్ 50 years ఏజ్కి కూడా మీరు ఇలాగే ఉంటారు? చెప్పలేము. సో అదే చెప్తున్నాను, హెల్తీ యాక్టివిటీస్ ఏవైనా కూడా ఎప్పుడు మీరు అడాప్ట్ చేసే ఉంచాలి. ఇట్స్ బియాండ్ యువర్ లైఫ్ స్టైల్, ఇట్స్ బియాండ్ యువర్ హెల్త్, ఇట్స్ బియాండ్ యువర్ వే ఆఫ్ లుకింగ్ అండ్ ఎవ్రీథింగ్. మీరు హెల్తీగా ఉండాలి, బాగుండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. దట్ మీన్స్ యూ హ్యావ్ టు డూ సమ్ ఎక్సర్సైజెస్ ఆర్ వాకింగ్ ఇన్ యువర్ లైఫ్ టు ఫీల్ రిఫ్రెష్. సింపుల్ అండి. అదే మీరే అన్నారు, మార్నింగ్ లెగ్సి వాక్ చేస్తే ఒకసారి కేబీఆర్ పార్క్ మీకు ఐడియా ఉంటుంటుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ పొద్దున్నే లేచి కొన్ని 100 మంది తిరుగుతారు. వాళ్ళందరికీ పని పాట ఉండదు అంటారా? దే డోంట్ ఫీల్ లేజీ. ఎవ్రీబడి దే హ్యావ్ దేర్ లైఫ్ స్టైల్, దే ఆర్ ఆల్సో లేజీ.
కానీ అది చేసిన తర్వాత వచ్చే ఫీల్ ఉంటుంది చూడండి, దానికోసం మీరు మళ్ళీ మళ్ళీ వెళ్తారు అనమాట. దాన్ని మీరు ఫస్ట్ అడాప్ట్ చేయాలి బాడీకి. నేను అదే చెప్పాను మీకు, అడాప్షన్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఆ వాకింగ్ అడాప్షన్ చేశాక మీరే కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఖచ్చితంగా. అది కూడా కొంతకాలమే యువర్ బాడీ విల్ ఆటోమేటికలీ టెల్ యూ. Yes. ఆ రోజు మీరు వాకింగ్ చేయకపోతే మీరు వెల్తీగా ఫీల్ అవుతారు, అరే ఈ రోజు నేను అంటే వాకింగ్కి లైక్ ఇప్పుడు వెళ్ళలేదు. మనకి పూజలు చేయడం ఎడిక్ట్ అయితే ఎట్లా ఉంటది, రోజు పూజ చేసే వరకు ఒక్క రోజు పూజ చేయకపోతే అరే ఈ రోజు నేను పూజ చేయలేదు, బయటకు వచ్చేసాను అంతే, సేమ్ అలాగే ఉంటుంది. సో యూ హ్యావ్ టు అడాప్ట్ ఇట్ అండి. సో డైలీ 10,000 స్టెప్స్ ఇన్ ఏ డే ఈజ్ అ వెరీ గుడ్ యాక్టివిటీ ఫర్ యువర్ హార్ట్ అండ్ ఫర్ యువర్ మెటబాలిజం. ఓకే సూర్య సాయి అఖిల్ గారు, చాలా చాలా విషయాలు మాకు చెప్పారు. ఎందుకంటే నాకు కూడా చాలా అపోహలు ఉన్నాయి అండ్ నేను ఎప్పుడు ఫీల్ అవుతా ఉంటాను అసలు నాకు వాకింగే అవసరం లేదు, నేను చాలా వాక్ చేస్తున్నాను అని కూడా నేను ఇంట్లో ఫీల్ అవుతా ఉంటాను. నేను చాలా నడుస్తున్నాను, చాలా చేశాను. రేపటి నుంచి మీరు 10,000 స్టెప్స్ వేసి చెప్పండి నాకు ఎలా ఉందో. ట్రై చేస్తా, షూర్, ఖచ్చితంగా ట్రై చేస్తా. ట్రై చేయండి. సో మాకు ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్.